గుడ్ మార్నింగ్ రా, ఏంటి విశేషాలు? మామ దారిలో సింధు కనిపించిందా? వీడికి ఎప్పుడు అమ్మాయిలు కోలేరా? పదనరా, టైం అయింది, సార్ కూడా వెళ్ళారు. వీడికి ఎప్పుడు చదువుకోలేరా? రే మామ, ఈవినింగ్ సినిమాకి వెళ్దాం రా. సినిమాకా? రే ముందు క్లాస్కి వెళ్దానండి. హలో హలో అమ్మా, బాగున్నావా? బాగున్నానమ్మా. డాడీ ఎలా ఉన్నారు? ప్రతి బర్త్డేకి వెళ్తానమ్మా. రే మామా, రేపు నీ బర్త్డే కదరా? మళ్ళీ చేస్తానమ్మా. హే నీ బర్త్డేనా? చెప్పనే లేదు కదా మామ. నైట్ పార్టీ కావాల్సిందే మామ, ఖచ్చితంగా. ఖచ్చితంగా నా చికెన్ రే. ఉండాలి. కన్ఫర్మ్. ఓకే ఖచ్చితంగా. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చెల్లి. ఏమో మామ, ఈసారి లవ్లో పడతావా లేదా? రే మామా, వాడికి అమ్మాయిలంటేనే పడదురా. వాడికి లవ్ అంతా ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? మామ నువ్వు అమ్మాయిలనే మనద్దు మామ. అమ్మాయిలు ఏమనంటే నేను ఊరుకోను మామ. అమ్మాయిలు మామ, అమ్మాయిలు. అమ్మాయిలు లేని జీవితం మందు లేని మందు బాటిల్ లాంటిది మామ. అదే అమ్మాయిలు ఉంటే మామ లైఫ్లో క్లచక్ మామ. వీడికి ఎక్కువైంది, పడుకోబెట్టండి. నీకు ఎక్కువైందిరా, పడుకోరా. చూడరా చెప్పింది నిజమేరా. రే నాకు అమ్మాయిలంటేనే అసహ్యంరా. లవ్ అనేది ఒక బూతు పదం మావా. రే ఈరోజు నా బర్త్డేరా, అమ్మాయిల గురించి దేనికిరా? నేను మంచి మూడ్లో ఉన్నాను, ఒక మంచి కథ చెప్తాను వినండి. ఒక పడవ ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. యార్రా? నదిలోరా, నదిలో. యానదిరా? మామూలు నదిరా, నీకు తెలిసినది. అలా వెళ్తూ ఉన్న పడవకి ఒక రంధ్రం పడింది, రాయి తగిలి. ఎంత రాయి మామ? ఎంతదా? నేను మొత్తం చెప్తాను, పూర్తి కథ వినండి. ఒక పడవ నదిలో ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. దానికి ఒక చిన్న రంధ్రం పడి దానిలోంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీరు చేరి మొత్తానికి మునిగిపోతురా, నిదానంగా మునిగిపోతుంది. అలాగే అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాడి లైఫే స్పాయిల్ చేస్తుంది. మామ, లవ్ అనేది పిజ్జా లాంటిది. ఫ్రెష్గా ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. అలాగే కుళ్ళబెట్టామనుకో 2 రోజులు, కళ్ళేమన్నా దుబాయా? చావడానికి నా బండి ఎదుగుతుందా నీకు? నా కళ్ళు కనపడవండి. సారీ అండి, సారీ చూసుకోలేదు. యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే అండి, అందుకోసమే ఆ మూడ్లో నేనేం చేస్తున్నాను నాకే అర్థం కాదు. సారీ. హ్యాపీ బర్త్డే అండి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్తున్నానండి. పదండి. థ్యాంక్స్ అండి. అవును, మీరేంటండి సింగిల్గా వచ్చారు? నా ఫ్రెండ్కి ఇంపార్టెంట్ కాల్ వస్తే వెళ్ళిందండి. అవును, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? ఇంటికే కదా? అవునండి, ఇంటికే. నేను డ్రాప్ చేస్తానండి. కూర్చోండి. ఈయన మీ నాన్నగారా అండి? అవునండి. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారండి? మా అమ్మగారు చనిపోయి
5 years అయిందండి. ఓ సారీ అండి, సారీ. పర్లేదు, కూర్చోండి. ఓకే. ఎవరమ్మా ఈ అబ్బాయి? నాన్న, ఇతనే నన్ను షాప్ నుంచి డ్రాప్ చేసింది. బిందు వచ్చింది కానీ నీతో ఉన్నా. బిందుకి ఫోన్ వస్తే ఇంపార్టెంట్ కాల్ అని బయటికి వెళ్ళింది నాన్న. ఇతనే నన్ను డ్రాప్ చేసింది. హే, ఎవరే అతను? హాయ్, ఐఎమ్ చెర్రీ. హాయ్. తను రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే హెల్ప్ చేశాను. సారీ అండి, అర్జెంటుగా కాల్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది. ఓకే అండి, ఓకే. రోజా గారండి, నాకు పని ఉంది, సరే వెళ్ళొస్తానండి, బాయ్. హాయ్ బిందు, ఎక్కడికి వచ్చారు? ఏం లేదు, జస్ట్ వాకింగ్కి వచ్చామంతే. హీఈస్ మై ఫ్రెండ్ Hi. సన్నీ. నేను చెప్పాను రోజా అని, తనే. ఆ విధంగా వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. ఈ మధ్య నేను రోజు బాగా క్లోజ్ అయ్యి కనిపిస్తుంది. ఏమో, మేబీ అదే అనుకుంటా. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అనిపిస్తున్నా. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎన్ని ఆలోచించే చెప్తున్నాను రా. ఆ అమ్మాయి డీసెన్స్ నాకు బాగా నచ్చింది. అందుకోసం రేపు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి చెప్తాను అనుకుంటున్నాను. నా నువ్వు యాక్సెప్ట్ చేస్తానంటావా? రోజా, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఎందుకలా అడిగావు చెర్రీ? ఊరికే జస్ట్ తెలుసుకుందామని. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్నంటే నాకు ఇష్టమే. వీళ్ళు కాకుండా లైఫ్లో సపరేట్గా ఎవరంటే బాగా ఇష్టం? సపరేట్గా అంటే బిందు అంటే ఇష్టం. బిందు బిందు అంటే ఫ్రెండ్. వీళ్ళు కాకుండా. అవును, నువ్వేదో అడగాలన్నావు. ఎందుకు చెర్రీ తడబడుతున్నావు? అదేంటంటే రోజా, నా లైఫ్లో నేను చాలామంది అమ్మాయిలు చూశాను. నాకెవరూ నచ్చలేదు. నేను ఎవరితో స్నేహం కూడా చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అమ్మాయిలు అంటేనే అసహ్యం. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ? రోజా, ఐ లవ్ యూ రోజా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి రోజా, నేనంటే నీకు ఇష్టం లేదా? మేము చాలా పేదవాళ్ళం చెర్రీ. నాకు అసలే కళ్ళు లేవు. అవన్నీ నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. నీకు కళ్ళు లేకపోతే ఏమి? నాకున్నాయి కదా. నా కళ్ళతో ఇద్దరం ఒకటే ప్లీజ్ జీవితం. చెర్రీ, నన్ను ఇప్పుడు వదిలే. నాకు కొంచెం టైం కావాలి. నేను రేపు చెప్తాను, ప్లీజ్. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నేను నైట్ అంతా బాగా ఆలోచించాను చెర్రీ. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు అర్థమైంది. నిన్ను నో అనడానికి నా దగ్గర కారణాలు ఏం లేవు. సో ఐ లవ్ యూ టు. ఓయ్ yes. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చెర్రీ? రేపు రోజా బర్త్డే రా, గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాను. అమ్మాయి నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? రే పెట్రోల్ అయిపోయినట్టుంది, ముందు పెట్రోల్ తేపో. అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాను.
తొందర రారా. స్టార్ట్ అయిందా? ఏమైందిరా? ఆ పెట్రోల్ ఇలాగ. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. మావా, పెట్రోల్ లేకపోతే బండి ఎలా ముందుకెళ్ళదు, నా లైఫ్లో రోజా లేకపోతే నేను ముందుకెళ్ళలేను. నువ్వు నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నావురా? పదరా వెళ్దాం. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రోజా, హ్యాపీ బర్త్డే టు యూ. దిస్ ఈజ్ స్పెషల్ ఫర్ యూ. మా డైరెక్టర్ రా. రోజా, నిన్నెప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. నీకు పుట్టినప్పటి నుంచే బ్లైండా లేకపోతే మధ్యలో ఏమైనా? నాకు పుట్టినప్పుడే బ్లైండ్ అండి. డాక్టర్ గారు చెప్పారు కళ్ళు రీప్లేస్ చేస్తే వచ్చే అవకాశం ఉందని. అయితే నాకు ఒక తెలిసిన డాక్టర్ ఉన్నారు, రేపు వెళ్దామా? ఓకే, వెళ్దాం. ఓకే. హాయ్ అంకుల్. హాయ్ జెరీ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్, ఫైన్. వాట్ అబౌట్ యువర్ డాడ్? ఫైన్ అంకుల్. నువ్వు చెప్పినమ్మా ఈ అమ్మాయి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో. ఏం పేరమ్మా నీ పేరు? రోజా డాక్టర్. ఈ అమ్మాయి కళ్ళు రీప్లేస్ చేస్తే వచ్చే అవకాశం 100% ఉంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు అంకుల్, ఆ అమ్మాయి కళ్ళు రావాలంతే. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ నువ్వు కూడా కొన్ని ఐ బ్యాంక్స్ ట్రై చేయి. సార్ ట్రై చేస్తాను. కళ్ళు రీప్లేస్ చేస్తే గ్యారంటీ. ఓకే అంకుల్. ఓకే. ఇంకా మీ నాన్న అలా చెప్తాను. కళ్ళు 1 year లోగా వచ్చేలా చేస్తానని చెర్రీ రోజాకి చెప్పాడు. హలో రోజా, నేను చెర్రీని. నీ కళ్ళు రెడీ అయిపోయాయి, రేపు హాస్పిటల్కి వచ్చాయి. Slowly open your eyes. Slowly. Are you able to see this world? కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయి డాక్టర్. ఇప్పుడు అంతే, ఒక వారం తర్వాత బాగా క్లియర్గా కనిపిస్తుంది. సరే. చిన్న చూసుకో. హే, నువ్వు రోజా కదూ? నువ్వెవరు? హే, నేను రీటాను. హాయ్ రీటా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అండ్ యూ? ఫైన్. బాయ్. ఓకే, బాయ్.
ఓకే బాయ్. నువ్వేంటి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావు? అదేం లేదే, ఇక్కడికి వస్తే కనిపించింది అంతే. అవును, నువ్వు చెర్రీ గ్రేట్ లవర్స్ కదా, ఎలా మర్చిపోయావు? అయ్యో చెరీనా, పద. అమర్ అమర్ అవునా? అవునే. ఏంటి ఇన్నాళ్ళు గుర్తొచ్చాడా మా వాడు? ఇంకా వాడిని మొదలరా మీరు. ఏం కావాలి మీకు? ఎలా ఉండేవాడిని ఎలా ఏం చేశాడే? మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాడు. అసలు వాడి రేంజ్కి వాడి స్టేటస్కి ఎంతో మంది అమ్మాయిలు అనుకోబడ్డారు. కానీ నువ్వు గుడ్డిదాని అని తెలిసి కూడా వాడిని నేను లవ్ చేశాడు. కానీ నువ్వు వాడిని ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. అలా కాదు. ఏది కాదు? వాడి విలువ మీకు తెలీదే. అమర్ ప్లీజ్ చెర్రీని చూపించవా? పదండి చూపిస్తా. చెర్రీ ఎవరు? చెర్రీ ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు? నేను రోజాని. రోజా? కళ్ళు వచ్చాయని తెలిసి కూడా నువ్వు ఇన్ని రోజులు రాలేదా? అది రోజా. నీకు కళ్ళు వచ్చిన తర్వాత చూడ్డానికి రాకపోవడానికి గల కారణం ఇదే రోజా. ఇంకా అర్థం కాలేదు రోజా. నీ కళ్ళు రావడానికి వీడి కళ్ళు నీకు ఇచ్చి వీడి గుడ్డివాడైపోయాడు. అంకుల్ కళ్ళు దొరికాయా? దొరికాయా? లేదు చెర్రీ. ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పాను కదా అంకుల్. డబ్బుల గురించి కాదు, ఐ నో యువర్ కెపాసిటీ. కానీ ఆ బ్లడ్ గ్రూప్ గల కళ్ళు దొరకడం లేదు. డాక్టర్ మీరు అపోలోకి కాల్ చేసి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ గల కళ్ళు అడగన్నారు కదా, అక్కడ ఎక్కడా దొరకడం లేదండి డాక్టర్. అక్కడ కూడా దొరకలేదా? ఎక్కడా దొరకడం లేదండి అంకుల్. నాది అదే బ్లడ్ గ్రూప్. నా కళ్ళు ఇచ్చేయండి అంకుల్. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. చెర్రీ నా వల్ల కాదు. ప్లీజ్ అంకుల్, నా కళ్ళు ఇచ్చేయండి అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. చెర్రీ చెప్పేది విను. రే చెర్రీ, రే దాన్ని మర్చిపోరా. దానికి విశ్వాసమే లేదురా అసలు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏముందిరా మాట్లాడేకి? అది వేరే వాడితో బైక్లో తిరుగుతుందిరా. ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? ఇంకెవరా? ఆ రోజా. నువ్వు నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అవునరా, నువ్వు కొట్టినందుకు బాధ లేదురా. కానీ అది సిమెంట్ అనే మారు పేరు ధరించిన ఇసుకతో కట్టిన వంతెన లాంటిరా దాని ప్రేమ. ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. కానీ అది కూలిపోయిన బాధపడతావే, ఆ బాధ చూసి నాకు ఇప్పుడు బాధేస్తుందిరా. నిజమే చెర్రీ, అమ్మాయి చెప్తుండేది నిజమే. రోజా చాలా మారిపోయింది చెర్రీ. బిందు, నువ్వు మాట్లాడుతుంది రోజా గురించేనా? అవును చెర్రీ. అసలు ఏం జరిగిందంటే బాబు ఎవరే అతను? అవునే అతన్నే నేను పెళ్లి చేసుకోబోయేవాడు. మరి చెర్రీ? చెర్రీనా? ఎప్పుడో మర్చిపోయానుగా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నానా? నిజమేగా మాట్లాడుతున్నది. ఈ మంత్ లాస్ట్ లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఛీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇంకా ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు. రోజా చాలా మారిపోయింది చెర్రీ. తను నీ కాలి గోటికి కూడా సరిపోదు. అసలు ఏం జరిగిందంటే, రోజా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని రమ్మన్నా. చెర్రీ, ముసుగులో గుద్దులాటెందుకు? డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను, చెప్పడానికి వచ్చాను. చెప్తున్నాను. అసలు ఫస్ట్ నీ వల్లే కళ్ళు వచ్చాయి. ఈ లోకమంతా నీ వల్లే చూడగలుగుతున్నాను. కానీ అందుకు ఫస్ట్ నీకు థ్యాంక్స్. కానీ ఈ లైఫ్ అంతా నీతో అంటే కష్టం. నా లైఫ్ నీతో అస్సలు ఎండ్ కావడం నాకు ఇష్టం లేదు. అయినా నేను కళ్ళు ఇవ్వమని అడిగానా? లేదు కదా, నువ్వే ఇచ్చావు. నా మీద ప్రేమతో ఇచ్చావని గ్యారంటీ ఏంటి? నా మీద మోస్తో కూడా ఇచ్చుండొచ్చుగా. రోజా మాట్లాడుతుంది. అవును, నేనే మాట్లాడుతున్నది. ఈ మంత్ లాస్ట్లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సాగర్ అనే అబ్బాయితో. నన్ను వదులుకుంటే నీకే మంచిది, లేకపోతే నీ కర్మ. అయినా పెళ్ళికి రా, భోజనం చేస్తుంది. వచ్చేం చేస్తాలే, పైగా గుడ్డివాడి కూడా కదా.
ఓకేనా? గుడ్ బాయ్. ఇలా ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు చే మోసపోయి చనిపోయారు. అలా చనిపోయిన వారందరికీ మా ఈ షార్ట్ ఫిలిం అంకితం.